BR6 న్యూస్ కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థి ఉబ్బన రాంబాబు కారుణ్యమూర్తి బట్టల షాప్ అధినేత పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు రిఫ్రిజిరేటర్. మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి గెలిపించగలరని ప్రార్థిస్తూ గడప గడప ప్రచారంలో దూసుకుపోతున్నారు. యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమై ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఈటల రాజన్నతో ఇక చెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని గద్దెదించుదామా యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలనా సిద్ధమై ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఈటల రాజన్నతో ఇక చెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని గద్దెదించుదామా పోరాటం తన నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు విద్యార్థి ఉద్యమ పాలు దాగిన పోరు బిడ్డ చూడు అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండ్రు ఆ స్వరం సైరను కూతై కదిలిత తట్టుకోరు మీరు గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరు గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరు ఎత్తుకున్నాము ఈటలన్నతో పోరు జెండా మేము. అండి నా పేరు ఉబ్బన రాంబాబు. కల్లూరు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా ఎన్నికల గుర్తు ఏసీ గుర్తు. ఏసీ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత ఈ మున్సిపాలిటీలో మీ అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. నేను యొక్క ప్రచారంలో గమనించింది ఏంటంటే ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఎంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంతా కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత చెత్త చెదారం కూడా బాగా వీధులు నిండిపోయి ఉంది. దాన్ని కూడా నేను గెలిచినామంటే ఎంతో శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. వారం వీధుల్లో బ్లీచింగ్ కొట్టిస్తాను. తర్వాత మన యొక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళకి వాటర్ సరిగా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళకి వాటర్ ప్లాంట్ అది పెట్టించి మంచి నీరు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే నేను పదవి ఉన్నా లేకపోయినా ఎంతోమందికి సేవ చేసి ఉన్నాను. మన ఖమ్మంలో వరద బాధితులప్పుడు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి కొత్త బట్టలు పంచడం జరిగింది. తర్వాత ఇక్కడ అంబేద్కర్ నగర్లో నిరుపేదలకు 100 మందికి చీరలు పంచడం జరిగింది. అలాగే స్కూల్లో పిల్లలకి నోట్సులు, పెన్నులు, పుస్తకాలు పంచడం జరిగింది. మరి నాకున్న పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా నేను నిరంతరం ప్రజల్లోనే కలిసిమెలిసి ఉంటున్నాను. నాకు ప్రజల అండదండలు ఉన్నాయని చెప్పేసి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు సర్వేలో చెప్పిన ప్రకారం 100% సర్వేలో మీ అందరి సపోర్ట్ వల్ల నాకు సీట్ ఇస్తారని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ అది ఏ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయారో నాకైతే తెలియదు. కానీ మీ అందరి ప్రజల సపోర్ట్ నాకు ఉందని అండదండతోటి నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను ఈ పోటీ చేస్తున్నాను. మీరందరూ నా యొక్క కష్టాన్ని గుర్తించి మీలో ఒకటిగా నన్ను గుర్తించి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, ఒక స్నేహితుడిగా, ఒక బిడ్డగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పేసి మీరందరూ కూడా తలంచి నాకు ఓటేసి గెలిపిస్తారని నేను మనసారా వేడుకుంటూ నా యొక్క ఎన్నికల గుర్తు ఏసీ గుర్తు. ఈ యొక్క ఏసీ గుర్తుపై మీకు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాయకుడిని కాదు, నేను ఒక సేవకుడిగానే మీలో ఉన్నవాడిని. డబ్బులు పెట్టి ఓట్లు కొనే స్తోమత నాకు లేకపోవచ్చు. కానీ నేను నిరంతరము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, పేదలకు ఏమైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అందించాలనే ఉద్దేశంతో వచ్చాను. కొంతమంది కోట్లు సంపాదించుకొని మళ్ళా సరే ఆ టికెట్ సంపాదించుకొని మరలా సంపాదించుకునే ఉద్దేశంతో ఆ యొక్క టికెట్ కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశము వారికి ఎప్పుడూ కూడా లేదు. మీరు అందరూ కూడా అది గుర్తించండి. నేను నా యొక్క కృషి, పట్టుదల, నేను చేసిన సేవలో మీకు తెలుసు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇళ్ళు ఇచ్చాను. ఎమ్మెల్యే గారితో నేను గట్టిగా మాట్లాడించి నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చాను. ఇక్కడ చూసినట్లయితే ఒక ముసలమ్మ బాత్రూంలో ఉంటుంది.
ఆ యొక్క బాత్రూంలో ఉంటా ముసలమ్మకి ఇల్లు ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. ఆమె ఏం డబ్బులు పెట్టి కట్టిద్ది వద్దని చెప్పేసి అన్నారు. నేను దగ్గరుండి కట్టేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి మరీ ఇల్లు ఇప్పించాను. అలాంటి నిరుపేదలకు ఎప్పుడూ కూడా నేను అండగా ఉంటానని మీ అందరూ కూడా తెలుసు కాబట్టి నన్ను ఏసీ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వేడుకుంటున్నాను.